నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణపై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. భార్యాభర్తల మధ్య జరిగిన వ్యక్తిగత వివాదాన్ని రాజకీయ ఒత్తిళ్లతో మలుపు తిప్పి నిర్దోషి అయిన తనపై అక్రమ కేసులు నమోదు చేశారని న్యాయవాది రామాంజనేయులు ఆరోపించారు. సాధారణంగా ఇలాంటి కేసులో ఇద్దరి వాదనలు విని చర్యలు తీసుకోవాల్సి ఉండగా సరైన విచారణ చేయకుండా ఫిర్యాదు చేసిన వారి మాటలని నమ్మి కేసులు పెట్టారని ఆయన వాపోయారు. కుటుంబ సమస్యను పెద్దదిగా చేసి భార్యాభర్తలను అని కూడా ఆరోపించారు. ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. 351 క్లాస్ నా స్వగ్రామం వెంకటమారం గ్రామం ధర్మవరం మండలము శ్రీ సత్యసాయి జిల్లా. నా మీద మా నాన్నగారి మీద చెన్నై కొత్తపల్లి స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణ గారు క్రైమ్ నెంబరు 50/2025 అక్రమ కేసు బనాయించడం జరిగినది. ఈ కేసు నందు 85 సెక్షన్ 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 5 బిఎన్ కానీ అక్కడ వెళ్ళిండేది లేదు, ఆ గొడవ జరిగిండేది లేదు, ఇంకోటి లేదు. అదేవిధంగా తెలుగులో వచ్చేసరికి ఏమని రాస్తారంటే వెంకటమారం గ్రామం నందు ధర్మవరం రూరల్ పరిధిలోకి వస్తుంది మా గ్రామము. అక్కడ గొడవ జరిగితే మా గ్రామానికి వచ్చి ఇరువురు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ విచారించిండేది లేదు, ఆయన ఇచ్చిండేది లేదు, తీసుకోండేది లేదు, కెపాసిటీ లేదు. కానీ అప్పుడు అది లేనప్పుడు అది దీంట్లో ఎఫ్ఐఆర్లో పొందుపరిచినప్పుడు అడిషనల్ డౌరీ అనే పదమే అట్రాక్ట్ కాదు. ఇంకో విషయం ఏమంటే దీంట్లో 2 పాయింట్స్ వచ్చేసి ఆమెని నీకు వచ్చే భాగం తీసుకొని రావాలని చెప్పి ఉద్దేశం నిలబెట్టి శాశ్వతంగా ఇంటిలో కూర్చోబెట్టేంత వరకు, నాకు న్యాయం జరిగేంత వరకు అలాంటి అధికారాన్ని వదిలిపెడితే ఇంకా 100 కుటుంబాలని చేస్తాడనే ఉద్దేశంతో శాశ్వతంగా ఇంటిలో కూర్చోబెట్టేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తగు విచారణ చేసి హోంమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు విషపు జంతువులు కలిపి నిన్ని మేనేజ్ చేయడం వల్ల నా మీద ఈరోజు నేను శాశ్వతంగా నా పిల్లలు సమాజంలో నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రీశైలం మండల అధ్యక్షులు చదువుల శ్రీను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యువ మోర్చా, ఓబీసీ మోర్చా, మైనారిటీ మోర్చా, ఎస్సీ మోర్చా అధ్యక్షులను సభాముఖంగా సన్మానించారు. ఇక అనంతరం మాట్లాడిన చదువుల శ్రీను పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటుగా బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం బలపడేలాగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీటింగ్ ఉందని చెప్పగానే ఇంతమంది హాజరై ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమానికి మనం అందరం ఇలాగే కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మనకంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే పార్టీ గురించిన విషయాలన్నీ పెద్దలు ఎంతో చక్కగా వివరించారు. ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చేతుల పైకెత్తి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమిలి బార్ అసోసియేషన్, భీమిలి పోలీసులు సంయుక్తంగా స్నిగ్ధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక భీమిలి గంట స్తంభం నుండి బీచ్ లైట్ హౌస్ వరకు మహిళా దినోత్సవ ర్యాలీ నిర్వహించగా అనంతరం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ అప్పల రాజు మహిళా ప్రాధాన్యత, వారి బాధ్యతలపై మాట్లాడగా భీమిలి ఎస్ఐ గౌరీ మహిళల ప్రతి రంగంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సౌజన్య, ఆర్డీఓ సంగీత్ యాదవ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.
అనేవి లేకుండా ఇంతకు ముందు ఏంటంటే పూర్వ సముచితమైన సమాజంలో స్థానం ఉండాలి. ఇంతకు ముందు ఏంటంటే పూర్వకాలంలో మహిళలకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని మధురవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పౌర సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో గాయత్రి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సహకారంతో నగరంపాలెం రోడ్లోని బైపిల్లి రెసిడెన్సీ ఆవరణంలో మెగా ఉచిత వైద్య శిబిరం అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ పి అశోక్ కుమార్, పౌర సంక్షేమ సంఘ అధ్యక్షుడు నాగోతి సూర్యప్రకాష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో మరిన్ని పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని పౌర సంక్షేమ సంఘ సలహా రమేష్ పర్యవేక్షించారు. వైద్య శిబిరానికి భాగంగా పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నటువంటి మెగా వైద్య శిబిరానికి మా హాస్పిటల్ నుంచి గైనకాలజీ, జనరియాట్రిక్స్, ఆఫ్థల్మాలజీ, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్లు రావడం జరిగింది. అదేవిధంగా 200 మందికి సరిపోయేటట్టుగా మందులను కూడా తీసుకుని వచ్చాము. ఇక్కడ మేము ముఖ్యంగా ప్రథమ చికిత్స చేస్తూ మా హాస్పిటల్లో మిగతా టెస్టులు చేయడానికి కానీ మిగతా వైద్య సేవలు అందించడానికి కానీ రోగులకి స్క్రీనింగ్ చేసి ఒక రిఫరల్ కార్డు ఇస్తాము. ఆ రిఫరల్ కార్డు పట్టుకుని మీరు మా దగ్గరికి వచ్చినట్లయితే మేము తప్పకుండా మేము ఏవైతే టెస్టులు చేస్తామన్నామో అవన్నీ కూడా ఉచితంగా చేయడం, లేదా ఖరీదైన పరీక్షలు ఉంటే మ్యాక్సిమం డిస్కౌంట్ ఇవ్వడం చేస్తాము. మా దగ్గర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా ఉన్నాయి. అంటే కార్డియాలజీ, నెఫ్రాలజీ, డయాలసిస్, అదేవిధంగా డయాబెటాలజీ, అదేవిధంగా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, యాంజియోగ్రామ్స్, ఇటువంటి అడ్వాన్స్డ్ టెస్టులు కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ఇదంతా సద్వినియోగపరుచుకుని మీరు ఈ పరిసర ప్రాంతంలో ఉన్న మిగతా ప్రజలకు కూడా తెలియజేసి ఈ వైద్య సేవలను వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం మండలంలో గిరికిరణ్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ బేబీ రత్నం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల సాధికారతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బేబీ రత్నం మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడిపించేందుకు గిరికిరణ్ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. మహిళలు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా కుటుంబ పోషణలో ముందడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అంగన్వాడీ, వెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంపించి మన గ్రామంలో వాళ్ళు ఏం చేయాలన్నది మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. మనము ముందుగా ఇందులో సక్సెస్ అయితే గ్రామంలో మన మీద ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు టైలింగ్ ప్రోగ్రామ్ పెట్టారు అంటే అది సక్సెస్ అయ్యిందంటే మనందరం కలిసి చేస్తారు. తీసుకునే వాళ్ళకి చదువుతో సంబంధం లేదు. కాబట్టి మనం ఏంటంటే చదువు లేని వాళ్ళకి మెజర్మెంట్ అర్థం కాదు. కాబట్టి టీచర్స్ కూడా మేము ఏం చెప్తాం, అందరూ ట్రైనింగ్ ఇచ్చి వదిలేసే వాళ్ళే. కొంతమంది ట్రైనింగ్లు ఇస్తారు, సగం ఇచ్చేసి మిషన్లు ఇచ్చేస్తున్నారు, సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు, అయిపోతుంది. వాళ్ళకి వర్క్ ఏమీ రావట్లేదు. మిషన్లలో పెట్టుకుని అది ఏం చేయాలో తెలియక అలా పాతబడిపోయి సంవత్సరం బట్టి చాలా ఏరియాలో మేము వెళ్ళినప్పుడు అందరూ చెప్తారు, మేడం మాకు ఇలా ట్రైనింగ్ ఇచ్చారు, మిషన్ ఇచ్చారు, కానీ మాకు అది కుట్టడం రాదు. ఆ మిషన్ అలాగే సంవత్సరం బట్టి అలా పడి ఉన్నది మేడం, కుట్టుకోవడానికి లేదన్నారు. మనం ఏంటంటే గంగవరంలోనే మనకి కంపెనీ అనేది బ్రాండేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. త్వరలో మేము స్థలం కోసం చూస్తున్నాము. అది దొరికిన వెంటనే మేము పనులు స్టార్ట్ చేస్తాం. మన గ్రామాలు మన పిల్లలే కదా, మనమే డెవలప్ చేస్తున్నాం. అవుతారు పొద్దున్న మీరు ఇచ్చారనుకోండి, అలాంటి టీచర్ గారు ఇచ్చారు, అలాంటి పర్సన్ ఇచ్చారని చెప్పేసి అని వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఇది అవుతారు. ఓకేనా? సో అదొకటి. నెక్స్ట్ బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ మనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఏంటంటే సీరియస్గా తీయండి, సీరియస్గా వర్క్ చేయాలి. ఎవరు కూడా మేమంతా కష్టపడుతున్నామంటే నిన్న ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మేము రాత్రి పొద్దున్న 7-8 అంటే రెడీ అవుతాము. మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదని వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రభుత్వాలు బాధ్యత నెరవేరుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జేఎన్టీయూలో నిర్వహించిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతపై సీఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అందుకే తమ ప్రభుత్వం మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు శక్తి మేర పదవులను కట్టబెట్టడమే కాకుండా ప్రతి
సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. To shift what has been so far tolerated, ignored and సభ్యులకు చదువుకునే కళాశాలల్లోనో ఉద్యోగం చేసుకునే ప్రాంతంలోనో లేదా పబ్లిక్ ప్లేసెస్ రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇంకెక్కడైనా సినిమా హాల్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన కుటుంబ సభ్యులకు జరిగే అసౌకర్యం కానీ అవమానం కానీ మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో ఇతర ఆడపిల్లల పట్ల కూడా మనం అదే విధంగా ఆలోచన చేసి దానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరికీ సూచన చేస్తున్నా. నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మన మహిళల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు మహిళలకు కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినా మహిళా పేరు మీదనే ఇవ్వాలనుకుంటున్నాం. ప్రభుత్వం తరఫున ఇళ్ల కేటాయింపు జరిగినా మహిళ పేరు మీదనే ఈరోజు ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. ఈరోజు చాలా పథకాలకు మహిళా పేరు మీదనే స్వయం సహాయక సంఘాలు 65 లక్షల మంది సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 27,000 crores లాస్ట్ ఇయర్ మనం ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి. ఆర్థికంగా వాళ్ళు నిలబడ్డప్పుడు ఈ సమాజంలో వాళ్ళకి గౌరవం దక్కుతుంది అని చెప్పి ఈరోజు మహిళా శక్తిని మనం ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు హైటెక్ సిటీ అంటే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లేదా విప్రో లాంటి ఐటీ కంపెనీలే కాదు, ఆ పక్కనే ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ అని చెప్పి మహిళలకు ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించడానికి 3 ఎకరాల స్థలాన్ని 100 కోట్ల రూపాయల విలువ చేసే వసతులను అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉండే తెలంగాణ మహిళలు తయారు చేసే ఉత్పత్తి చేసే వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచ స్థాయిలో ఈరోజు మార్కెటింగ్ చేసుకోవడానికి అమెజాన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసింది. 1000 బస్సులకు తెలంగాణ స్వయం సహాయక మహిళలు యజమానులుగా మారి ఆర్టీసీకి ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఈరోజు వాళ్ళు బస్సులను పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుపుతున్న బస్సుల్లో 1000 బస్సుల భాగస్వామ్యం ఈరోజు. రాజకీయ లబ్ధి కోసం కొందరు వ్యక్తులు సినిమాలను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ 2 సినిమాపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఎవరూ చూడట్లేదన్నారు. నిజమైన కేరళ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. సమాజంలో విద్వేషాలు పెంచడానికి కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి కొందరు వ్యక్తులు సినిమాలను మీడియాను ఆయుధంగా వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. Used as a political propaganda tool to shape public perception about a region or communities in India. Today I am talking to you a serious question. Recently, there is a growing concern that cinema and popular culture are sometimes used to construct a negative narratives about certain states. As seen in the debates around film likes, for example, Kerala Story, do you think cinema is increasingly being used as a political propaganda tool to shape public perception about a region or communities in India? Well, the good news is that Kerala Stories, the halls seem to be empty and nobody's really watching it. And it shows you that there are people, the majority of this country have an understanding of what's what, have an understanding of what Kerala is and Kerala's traditions and cultures. But you're absolutely correct. Movies, TV, media has been weaponized, and it is being used precisely for that purpose, to vilify people, to alienate people, to create division in society, so that certain people can benefit and other people are harmed. And I think India has actually become
very much like that. You know, Today I am talking to you a serious question. Recently, there is a growing concern that cinema and popular culture are sometimes used to construct a negative narratives about certain. కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. నడింపల్లి ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి షేక్ మహమ్మద్ మస్తాన్ వలి దుర్మరణం చెందాడు. పాఠశాలలో ఉండగా విద్యార్థికి ఫిట్స్ వచ్చినప్పటికీ ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించకుండా తల్లిదండ్రులు వచ్చే వరకు స్కూల్లోనే ఉంచినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అనంతరం తల్లిదండ్రులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలకు పోవడానికి కారణమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ పాఠశాల సిబ్బంది తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో అమెరికాలోని డెలావేర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ, డెలావేర్ రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో కొనసాగాల్సిన ద్వైపాక్షిక సంబంధాలు, పలు రంగాలు పరస్పర సహకారంపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎంతో పాటుగా కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డెలావేర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భేటీలో భాగంగా ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ కేర్ విధానాలపై చర్చించారు. విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునిక బోధనా పద్ధతుల అమలుపై డిస్కస్ చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడులు 7వ రోజుకు చేరుకున్నాయి. తాజాగా టెహ్రాన్లోని మెహరాబాద్ విమానాశ్రయంపై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడిలో విమానాలు దగ్ధమయ్యాయి. ఇక భారీ ఎత్తున ఆ విమానాశ్రయం నుంచి నల్లపొగలు కప్పుకున్నాయి. ఇరాన్లో అత్యంత బిజీ ఎయిర్పోర్ట్ అది. వైమానిక బాంబు దాడులు జరిగిన సమయంలో ఆ విమానాశ్రయంలో చాలా వరకు విమానాలు పార్క్ చేసి ఉన్నట్లుగా శాటిలైట్ ఇమేజ్ల ద్వారా తెలిసిందే. ఎయిర్పోర్ట్లోని కొన్ని భాగాలు ధ్వంసమైనట్లుగా ఇరాన్ మీడియా పేర్కొంది. చాలా విస్తృత స్థాయిలో దాడులు చేరినట్లుగా ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. రెండు 2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులను శనివారం ప్రకటించారు. అగ్రనటుడు చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ ను పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజాను సినారే అవార్డు ద్వారా ఇచ్చింది. మార్చి 19 ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. ఎన్టీఆర్ జాతీయ అవార్డు చిరంజీవి, పైడి జయరాజ్ అవార్డు డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిల్మ్లకు గద్దర్ అవార్డులు ప్రకటించారు. మార్చి 19 ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. ఎన్టీఆర్ జాతీయ అవార్డు చిరంజీవి, పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్విని దత్, ఏఎన్ఆర్ అవార్డు జయసుధను వరించాయి. కాగా ఉత్తమ చిత్రం రాజు వెట్స్ రాంబాయి, ద్వితీయ చిత్రం దండోరా, తృతీయ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఉత్తమ నటుడు ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ కొనిదెల చిరంజీవి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ శ్రీ కమల్ హాసన్, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సింగితం శ్రీనివాసరావు,
నాగరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్. టిఎల్ కాంతారావు అవార్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ ఆర్ నారాయణమూర్తి. రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆరాధన ఆర్టిస్ట్ తెలుగు సినిమా శ్రీ రమేష్ ప్రసాద్ గారు. సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ పోయట్ రైటర్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ సుద్దర్ అశోక్ తేజ. అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఫిమేల్ శ్రీమతి జయసుధ. ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్. డైరెక్టర్ శ్రీ వేణు ఉగ్గుల ప్రొడ్యూసర్ శ్రీ సాయిలు. డైరెక్టర్ అఖిల్ రాజ్ హీరో అండ్ తేజస్విని రావు హీరోయిన్. దానికి రాజు వెడ్స్ రాంబాయ్ ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం గోల్డ్. సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా. ముప్పనేని రవీంద్ర బెనర్జీ. ప్రొడ్యూసర్ మురళీ ఖాన్ దేవసో. బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ సూచనలతో వేటపాలెం మండలం కొనిజేటి నగర్ కాలనీలో పోలీసులు ఆపరేషన్ వజ్రపహార కార్యక్రమంలో భాగంగా కార్డనెన్స్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 16 మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం, విక్రయం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చీరాల సిఐ సుబ్బారావు, వేటపాలెం రూరల్ సిఐ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గాంజా వాడకాలు, అలాగే ఈ డ్రగ్స్ వాడకాల వలన చాలా సమాజం పాడైపోతుంది. అలాగే వీటి ప్రభావం పడి కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. ఇట్లాంటి సమాజానికి నిరోధించాలి, కాపాడాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇదిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించగలం. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అలాగే పోలీసు వ్యవస్థ తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రజలు కూడా చేయి కలిపితేనే ఈ మాదక ద్రవ్య రహిత సమాజాన్ని మనం చేయగలము. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఉపయోగించేటువంటి వ్యక్తులు కానీ, లేదా వాటిని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు కానీ, లేదా వాటిని సేల్ చేసే వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే వాటిని పోలీసు వ్యవస్థకి తెలియచేసి, అలాగే టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి తెలియచేసి. మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు త్రాగునీరు అందించే ఆర్ఓ ప్లాంట్ పూర్తిగా అశుభ్రంగా, నిర్వహణ లేకుండా ఉండడాన్ని గమనించి అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ వెంటనే ఆర్ఓ ప్లాంట్ను శుభ్రపరిచి సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల ఆవరణంలో వాహనాల పార్కింగ్ను తొలగించాలని విద్యార్థుల అభ్యర్థన మేరకు పోలీసులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, మండల కన్వీనర్ షేక్ మాబూ పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ బీసీలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాలను ఎస్టీ జాబితాలో కలపడం వల్ల రాజ్యాంగబద్ధంగా ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లు దెబ్బతింటాయన్నారు. ఎస్టీల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు గిరిజనుల సమస్యలపై మాట్లాడకపోవడం బాధాకరమని, నైతికంగా వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీలు ఇంకా ఆర్థిక సామాజికంగా వెనుకబడి ఉన్నారని, ముందుగా వారిని బలోపేతం చేసిన తర్వాతే రిజర్వేషన్ల అంశంపై చర్చించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంట్ సమావేశాల్లోనూ, అసెంబ్లీ సమావేశాల్లోనూ, శాసన మండలి సమావేశాల్లోనూ బీసీ వర్గీయుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ఒక ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. దీన్ని గిరిజన సమైక్య నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే రాజ్యాంగబద్ధంగా ఎస్టీలకు ఉన్నటువంటి శాతము రిజర్వేషను 7 ఉంది. సుమారుగా బీసీలకు వచ్చేసి 14% రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి 7% ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే బీసీ సామాజిక వర్గాల చేత మాట్లాడిస్తుందో వాళ్ళు ప్రతిఘటించే విధంగా పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడానికి మేము వెనుకాడబోమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం. ఇంతవరకు కొత్త పెన్షన్ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక పక్క కార్పొరేషన్లో ఎస్టీలకు రుణాలు ఇవ్వలేదు. అటువంటి సమస్యలు మాట్లాడి బలోపేతి ప్రతిఘటించే విధంగా మీరు ఎందుకు మాట్లాడలేకపోయిన సమావేశాల్లో? అంటే రిజర్వేషన్లు హరిస్తే రేపు పొద్దున్న భవిష్యత్ తరాలు పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కనీసం ఈ ఆలోచన కూడా మీరు చేయకుండా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మీరు అర్థం చేసుకుని దాన్ని తిప్పి కూడా ప్రయత్నం కూడా చేయలేదంటే మీరు ఆ పదవులో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య డిమాండ్ చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ఆరోగ్య కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను కలవకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, డిఎంహెచ్ఓ లలితాదేవి ప్రారంభించారు. ఆ డాక్టర్స్ తోటి చెప్పుకుంటే సమస్యలు చాలా పోతాయి. అది చెప్పుకున్నప్పుడు ఆ రోగం గురించి ఏముంది వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ ఏం చెప్పకుండా పోయేసి నాకు వచ్చినది, నాకు తలనొప్పి వచ్చింది అంటే తలనొప్పి ఎందుకు వస్తుంది కూడా అది చెప్పడానికి వాళ్ళు డిస్కస్ చేస్తే తెలుస్తుంది. మీరు ఓపెన్గా ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్స్ అందరూ కూడా ఇప్పటివరకు డిఎంహెచ్ఓ గారు చాలా చక్కగా ఏమేం జరుగుతూ ఉన్నది ఈ హెల్త్ సంబంధించి, మామూలుగా ఏదో రోగం వచ్చింది దానికి నయం చేస్తారంటే కొన్ని కనిపించినటువంటివి ఉంటారు. స్కూల్ పిల్లలు అదే విధంగా పడుతూ ఉంటుంటారు. అంటే మానసిక రోగి అంటే కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభావాలు, అక్కడ ఉన్నటువంటి ప్రెజరు, తర్వాత తల్లిదండ్రుల ప్రెజరు, అక్కడ టీచర్సు, తర్వాత మిగతా పిల్లలను చూసేసి నేను ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నాను. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. చందానగర్ లో ఆయనకు గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చందానగర్ మెయిన్ రోడ్ నుంచి ఎస్ఎన్ రెడ్డి గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఇక అనంతరం చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలన్నారు. పెళ్లి కాని అమ్మాయిలు ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలని సూచించారు. కానీ
పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, నాకు కూడా 17 ఏళ్ల కూతురుంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి, యువతకి, యువతులకి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోండి. ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటే, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే తప్పకుండా సమాజంలో గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఎంతసేపు మనం ఇంకెవరి మీద అనేది నా మాట, ఎందుకంటే నా సూచన కూడా, ఎందుకంటే వాస్తవానికి ఎన్ని చెప్పినా తొందరపడి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు మన దేశంలో. కానీ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడితే, ఒక ఉద్యోగం సంపాదించడం కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే ఆ గౌరవం వేరు, ఆ స్వాతంత్ర్యం వేరు. కాబట్టి తప్పకుండా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు, భరోసా, సఖీ, షీ టీమ్స్, కేసీఆర్ కిట్లు, కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, వీహబ్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 నెలలలో కనీసం 10,000 ఎకరాలకు నీరిచ్చిందా అని ప్రశ్నించారు. ఇంకేందో 99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టేట్టు చేసిన, యాసంగిల బోనస్ ఎగ్గొట్టినా, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినా, వడగల్లవాన పైసలు ఎగ్గొట్టినా, నన్ను చూడుండి అంటావా పోయి? ఏం మొహం పెట్టుకొని పోతున్నావు? 99 రోజుల ప్రణాళికల మహిళల ప్రోగ్రాం పెట్టినావు. 99 రోజుల ప్రణాళికల మహిళల దగ్గరికి పోయి నేను మహాలక్ష్మి 2,500 ఎగ్గొట్టినా, నేను తులం బంగారం ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా అని చెప్పడానికి పెట్టుకున్నావా 99 రోజుల ప్రణాళిక? అసలు నువ్వు ఏం చేసినావని 99 రోజుల ప్రణాళిక? అవ్వాతాతలకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? నువ్వు భర్త చనిపోయిన చెల్లెలకు ఒక్క పెన్షన్ ఇచ్చినావా? ముసలోళ్ళకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినావా? 3 లక్షల పెన్షన్లు తీసేసినావు. నువ్వు పెన్షన్లు తీసేసినావు తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు, 4,000 ఇచ్చింది అంతకంటే లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.